నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ పనులు చేస్తూ వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయా అని ఆరా తీశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ ఎంతమందికి వర్తించిందని అడిగారు. మహిళా రైతులు మంత్రితో తమందరికీ రుణమాఫీ పూర్తయిందని అన్నారు. సరోజ అనే మహిళా రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నామని, వేరే గ్రామాలకు కూడా పనుల నిమిత్తం పోతున్నామని ఆనందం వ్యక్తం చేసింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకి డబ్బులు ఆదా అవుతున్నాయని కూడా వెల్లడించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుందని, గతంలో కరెంటు బిల్లులు చెల్లించేదని, ఇప్పుడు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని రైతులు వెల్లడించారు. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ కూడా వస్తుందని అన్నారు. రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని మహిళా రైతులు కోరారు. దీనికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయని హామీ ఇచ్చారు. వ్యవసాయ పంటల్లో లాభార్జన వచ్చే పంటలు కూడా వేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా చేస్తే అధిక ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు వెల్లడించారు. ప్రాణం ఉపయోగాలు కరపోయేనా ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఉపాధిలో ఏపిస్తే ఇప్పుడు ఆపిస్తా. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము ఉచిత బస్ ప్రయాణం చేసి కూడా ఉపయోగమే. ఉచిత బస్సు వినియోగించుకుంటున్నాం. లోన్ మాట్లాడిందా? లోన్ మీకు ఏమన్నా ఎంత 2 లక్షలు కాబట్టి ఖాళీ అవుతాయి. 2 లక్షలు అవుతాయి. 40 కాదు 1,50,000 దాకా. కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంట్ ఫ్రీ. అప్పుడైతే కరెంట్ బిల్లు కట్టడానికి వస్తూ కష్టపడ్డాం. 80 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 5 నెలల నుంచి ప్రజలందరూ ఇబ్బంది పడతారు. మా ఆయన ఫోన్ నెంబర్ 9494547179 నెల సంపాదన. మాకు మేము కూడా కాంగ్రెస్ లో ఉంటాం సార్. మాకు కూడా కాదు కదా. మొన్న ఆగస్టు 25 కాదు. అందుకే ఇప్పుడు మరి అన్ని ఇప్పుడు ఒకరికి గుంట భూమిలో కూడా ఉపాధి హామీలో కూడా పైసలు ఇస్తాము. అయితే మాకు చిన్న అక్కడ నుండి అటు గవర్నమెంట్ కాలు ఉంది సార్. చెరువు నీళ్ళు పోయేది సైదాపూర్ కింద సైదాపూరే మొత్తం. పొలాలు కూడా సైదాపూరే సార్. కొంచెం చిన్న కెనాల్ లెక్క కట్టి ఇట్లా సైకిల్ పోవడానికి, ఆడోళ్ళు పోవడానికి అది కూడా మీకే చెప్పిస్తా, పైసలు ఇప్పిస్తా సార్. పోషాదాలు మస్తు దూరం అనేది మాకు అక్కడ నుండి తిరిగి వెనకకెళ్ళి రావాలి సార్. ఘోరం ఉంది సార్. అసలు మాకు వర్షాలు తల్లి దగ్గర పోయే అవకాశమే లేదు సార్. తల్లి దగ్గర పోదంటే పోషాదాలే చేసుకుంటే అందుకే ఆపింది సార్. నేను చెప్పడానికి సార్ నేను నా కోరిక సార్. నేను మొన్నటిదాకా వార్డు నెంబర్ సార్. నాకు ఎంత అంటే మస్తు టెన్షన్ సార్. నడవడానికి ఇబ్బంది పడేది. ఇప్పుడు ఎందుకు ఆయన లేదు పోరాదా? నేను అదే పోరాదా సార్. మేమే ఒప్పుకుంటాను. అప్పుడే కావాలని అందరూ నిలబెట్టిన సార్. నేను మంత్రి గారు వస్తారా నిలబడలేదు నిలబెట్టినా సార్. నిలబడమనండి నిలబడమన్నా సార్. నేను మొన్నదాకా వార్డు నెంబర్ చేస్తా కానీ నా కోరిక తీరలేదు సార్. 5 ఏళ్ళు సరే సార్. అంతే సరే. దయచేసి ఇది ఒక్క కోరిక తెచ్చండి సార్ మాకు. ఇల్లు కట్టిస్తా. నీకు ఇల్లు లేదా? నువ్వు అప్లికేషన్ పెట్టుకో చెప్తా. మొన్న ప్రజాపాలన పెట్టినావా? వస్తుంది ఫస్ట్ చెప్పిస్తాము. ఏ పేరు? మొన్న పద్మశాలిదా? రేషన్ కార్డులు కూడా సార్ ఇబ్బంది అవుతుంది.